సంబంధించి ఇంకా కొన్ని పాయింట్ అవును గఫూర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సిపిఎం సీనియర్ నాయకులు. గఫూర్ గారు నమస్తే. గఫూర్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతలు ఏంటి, చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఫోకస్ పెట్టబోతున్నారు అన్నది ఆల్రెడీ ఆయన మాటలు బట్టి అర్థమవుతోంది. ఆల్రెడీ ఆయన గతంలోనే ఆయన ప్రాధాన్యతలు ఆల్రెడీ చెప్పనని చెప్పాడు. ఈరోజు నారాయణ గారు కూడా మాస్టర్ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇమీడియట్గా ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశం ఏమంటారు? ఇప్పుడు ఒకటి మురళి గారు, పోలవరం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పోలవరం పూర్తి చేయడం అనేది ఈ రాష్ట్రానికి చాలా అత్యవసరం. పోలవరం నీటిని కరువు ప్రాంతాలు అంటే మిగులు నీరు ఏదైతే పోలవరం నుంచి మనం తీసుకుంటామో దాన్ని మిగులు ప్రాంతాలకు అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాన్ని మళ్లించడం ద్వారా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కూడా ప్రణాళిక రూపొందించాలి. సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన మొదటి నుంచి పోలవరం మీద ఇంట్రెస్టెడ్ కాబట్టి పట్టిసీమ ఆల్రెడీ ఒక కాలువ తవ్వారప్పుడు కాబట్టి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడం అనేది టాప్ ప్రయారిటీ. ఎందుకంటే ప్రొడక్షన్ జనరేట్ కావడానికి, సంపద సృష్టింపబడడానికి అది మోస్ట్ ఇంపార్టెంట్. అది రెండవది ఏమంటే రాజధాని నిర్మాణం. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు నాగభూషణ గారు విత్ డ్యూ అపాలజీస్ టు హిమ్, వారి యొక్క దయనేనండి ఈ 3 రాజధానులు కాదు 30 రాజధానులు పెట్టుకోవచ్చని వారి రాజ్యసభ సభ్యుడు చాలా కాలం మాట్లాడుతూ వచ్చాడు. ఏది రాజధాని అనేది వాళ్ళ ఇష్టం తప్ప మాకు సంబంధం లేదని స్టాండ్ తీసుకున్నారు. సుప్రీంకోర్టులో కూడా చెప్పలేదు. అందుకోసమే ఆ మహానుభావులు చేసినటువంటి దాని వల్లనే ఈ రాజధాని 3 రాజధానులు 3 ముక్కలాటగా మారిపోయింది. ఇప్పుడు సరే ఒక స్టాండ్ తీసుకుంటే వాళ్ళు కూడా అమరావతిని బలపరుస్తామని, మేము అమరావతి రాజధాని అనేటువంటిది మొదటి నుంచి సిపిఎం పార్టీగా చెప్తున్నాం. ఇప్పటికి కూడా మా పాయింట్ ఒకే రాజధాని అమరావతిగా ఉండాలి. కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏదైతే గ్రాఫిక్లో చూపించారో అటువంటి రాజధాని అవసరం లేదు. ఎందుకంటే మనది ఈరోజు అప్పుల్లో మునిగి ఉండేటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రం యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే రాజధానికి కావాలనో ఫస్ట్ ఫేజ్ 48,000 కోట్లు అన్నారు నారాయణ గారు. 48 కోట్ల రూపాయలు కావచ్చు, ఎందుకంటే కొంత ఖర్చు పెట్టినది ఇంకొంత కావాలి. కేంద్రము ప్రత్యేకంగా సహాయం చేయాలి. రాజధాని నిర్మాణం కేంద్రం యొక్క బాధ్యత. ఆ రకంగా రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు కేంద్రం ఇవ్వాలి. నవనగరాలు కాదు, రాజధాని బేసిక్ స్ట్రక్చర్ వరకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ప్రభుత్వం యొక్క బాధ్యత. మిగతా డెవలప్మెంట్ అంతా దానంతగా అది అవుతుంది తప్ప నవనగరాల పేరుతో లక్షల కోట్ల రూపాయలు రాజధాని మీద పెట్టడాన్ని ప్రజలు హర్షించరు. అందుకోసమే పోయినసారి తెలుగుదేశం ఓటమికి అది కూడా ఒక కారణం. అటువంటి పరిస్థితి రైతులు పోరాడినారు, మేము బలపరుస్తున్నాం అమరావతి రాజధాని. కానీ అదే సమయంలో నవనగరాలు అని ఈస్టమన్ పిక్చర్ అవసరం లేదండి. బేసిక్ రాజధాని అక్కడ ఉండాలి. మనకు అన్ని ప్రాంతాల అభివృద్ధి కావడానికి ప్రణాళికలు, ముఖ్యంగా అమరావతి అనేటువంటిది పోలవరం అనేది టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. దాంతోపాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం అమరావతికి పోలవరానికి వెళ్తున్నారు. పోలవరం రివ్యూ చేస్తా ఉంటాడు. ఆల్రెడీ గ్రౌండ్ రిపోర్ట్, ఇప్పుడు స్టేటస్ రిపోర్ట్ ఆల్రెడీ ఆయన అధికారుల నుంచి తెప్పించుకున్నాడు. మంచిదే కదా, మీరు అన్నట్టు పోలవరం మీద ఫోకస్ పెట్టి పోలవరం ఫాస్ట్ అయితే మొత్తం ఓవరాల్ స్టేట్కే ఒక గ్రోత్ ఇంజిన్ లా పనిచేస్తుంది కదా అది. అవును 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 సందేహం లేదు దాంట్లో. ఇప్పుడు రెండంది, ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, 2 పరిశ్రమలు. ఎందుకంటే ఉపాధి వస్తుంది, రాష్ట్రానికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ పరిశ్రమలకు సంబంధించి సరే మా రాయలసీమ ప్రాంతం వాడు భరత్కే ఇచ్చారు కాబట్టి మంచిదే. కానీ పరిశ్రమలు రావాలండి. కియా లాంటిది జిల్లాకు ఒకటి కనుక రాయలసీమలో వస్తే ఈ రాయలసీమ ప్రాంతం డెవలప్ అవుతుంది. ప్రభుత్వం ఏదైతే ఒక మంచిదే కదా. భరత్ కూడా యంగ్స్టర్ వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఇండస్ట్రియలిస్ట్. అదే ఇప్పుడు భరత్ కూడా మంచిది యంగ్స్టర్. ఒకటి మీ జిల్లా వాడు, 2 ఆల్రెడీ రాయలసీమ కష్టాలు నష్టాలు తెలుసున్నవాడు. దాంతో పాటు వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఇండస్ట్రియలిస్ట్. మంచిదే కదా, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నాడే కదా, మంచిదే కదా వస్తే. మేము ఆహ్వానిస్తున్నాం భరత్కి ఇవ్వడాన్ని. భరత్ కూడా కష్టపడి ఈ ప్రాంతంలో పారిశ్రామికరణ జరిగితే పోలవరం ద్వారా వచ్చే నీటిని కృష్ణా జిల్లాలు మళ్లించుకుని రాయలసీమకు నీళ్లు పరిశ్రమలు వచ్చేసినాయి అనుకోండి, చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు వీళ్ళు.